అంతకుముందు ఉదయం హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, ఎంపీ గరికపాటి, మోత్కుపల్లి, రావుల నామనాగేశ్వరరావు హాజరయ్యారు. తెలంగాణలో తాజా పరిస్థితులపై చర్చించారు. మియాపూర్ భూ కుంభకోణంతో పాటు టీటీడీపీ చేస్తున్న పోరాటాలను చంద్రబాబు అభినందించారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటు కోసం త్వరలో అమరావతిలో మరోసారి సమావేశం కావాలని తెలంగాణ నేతలు నిర్ణయించారు. భారత రాష్ట్రపతిగా అభ్యర్థిత్వాన్ని ఎన్డీఏ నిర్ణయించిన దానికి మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ పరంగా పూర్తి మద్దతు పలికి నామినేషన్ దాఖల్లో కూడా ప్రతినిధిగా ఉన్న సందర్భంలో వారిని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అభినందన జరిగింది. వారు ఇచ్చినటువంటి ఎన్డీఏ నిర్ణయంలో భాగస్వామ్యమైనందుకు మా అధ్యక్షుల వారికి మంత్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. రాష్ట్రపతి గారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చొరవ తీసుకోవాలని చెప్పని కూడా మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఏదైనా ఆయనకు సంతోషకరం, దళిత జాతినటువంటి ఒక న్యాయ కోవిదుడు, మేధావి, బీహార్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యసభలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అతను రాష్ట్రపతిగా రావడం అనేది మా అందరూ కూడా అభినందనీయమని చెప్పని వారికి